ఏపీ రాజకీయాలు కాకెక్కుతున్నాయి. కూటమికి వైసీపీకి మధ్య సయోధ్య కొనసాగాల్సిన తరుణంలో అధికార సంకీర్ణంలోనే ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అబ్బే అలాంటిదేం లేదని, అందరూ మౌనంగా సంయమనంగా ఉండాల్సిందేనని చంద్రబాబు పేరు చెప్పకుండా పార్టీ అధిష్టానం అన్న ముద్రతో ఆదేశాలు వచ్చాయి. అయినా సరే అవన్నీ జాంతానై మేము డిసైడ్ అయ్యాం అంతే, ఫ్యూచర్ లీడర్ మా లోకేష్ బాబేనని టీడీపీ వర్గాలు తెగేసి చెబుతున్నారు. చూసుకుందాంరా బస్తీ మే సవాల్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ ఎప్పుడైతే ఒకరిద్దరు నేతలు మాట్లాడటం మొదలు పెట్టారో అప్పుడే టీడీపీ జనసేన మధ్య నువ్వెంతంటే నువ్వెంత అన్న ప్రశ్నలు తలెత్తాయి. నీకు ఒక పదవి వస్తే అంతకంటే పెద్ద పదవి మా నాయకుడికి కావాలని జన సైనికులు భీష్మించు కూర్చున్నారు. అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవ్వరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. ఇటీవలే సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్టానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. అధిష్టానం ఎన్ని చెప్పినా తమ డిమాండ్ను వదులుకునేందుకు టీడీపీ క్యాడర్ సిద్ధంగా లేదు. పైగా లోకేషే ఫ్యూచర్ లీడర్ అని ప్రచారం చేసేందుకు కూడా వెనకాడదలుచుకోలేదు. అందుకే అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా మంత్రి టీడీ భరత్ పాత పాటను కాస్త పవర్ఫుల్ గా పాడారు. ఎవరేమనుకున్నా ఆంధ్రప్రదేశ్కు నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడని ఆయన చెప్పేశారు. త్వరలో ఆయన సీఎం అవుతారని లైవ్ మీడియా సమక్షంలో ప్రకటించేశారు. మరి లోకేష్ ను వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో వాళ్లే నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులమని జన సైనికులమని చెప్పుకునే వారికి మంత్రి భరత్ ప్రకటన ఒక గట్టి హెచ్చరికే కావచ్చు. చంద్రబాబు ప్లేస్ లో ఎవరు రావాలన్నా అది లోకేష్ మాత్రమే కావాలని టీడీపీ క్యాడర్ తెగేసి చెబుతుందనేందుకు ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. చంద్రబాబు వద్దని వారించవచ్చు. టీడీపీని అభిమానించే తటస్థులు కూడా కాస్త సంయమనం ఉండాలని సూచించొచ్చు. టీడీపీ నేతలు మాత్రం మౌనంగా ఉండదలుచుకోలేదు. ఎందుకంటే ఏ సమస్యనైనా మొక్కలో తుంచేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అది మానుగా మారిన తర్వాత ఎవ్వరూ వంచలేరు, దారికి తీసుకురాలేరు. బహుశా పవన్ కళ్యాణ్ కు పెద్ద పదవి విషయంలో కూడా టీడీపీ పట్ల జన సైన్యం అదే ధోరణిలో ఆలోచిస్తుండొచ్చు. అందుకే ఇప్పుడు కూటమిలో షోడౌన్ కు కార్యాచరణ రెడీ అయిందనే అనుకోవాలి. ఈ విషయంలో కోడి పందాల తరహాలో క్రమశిక్షణా చర్యలు కూడా అసాధ్యమే అవుతుంది. మాటలు ఖాయం, కొట్లాటలు ఖాయం. అది ఎంత దూరం పోతుందనేదే $1 మిలియన్ ప్రశ్న. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.